పూర్వకాలంలో మన తాతలు గాని, మన ముత్తాతలు గాని ఎవరైనా మనసుని పొగడాలంటే, అంటే వాళ్ళ మనసు స్వచ్ఛమైనది, ఎటువంటి కల్మషం లేనిది అని పొగడాలంటే వాళ్ళేం జేసేవాళ్ళంటే పాలతో పోల్చేవాళ్ళనమాట. వాళ్ళ మనసు పాల వంటి స్వచ్ఛమైనది, పాల వంటి తెలుపుతూ ఉంటుంది అనైతే వాళ్ళైతే పొగుడుతూ ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి మనసు మంచిది అని చెప్పాలన్నా సరే, అలాగే ఆమె మనసు పాల వంటి స్వచ్ఛమైనదని పొగుడుతూ ఉండేవాళ్ళనమాట. అలాగే తెలుపుని బాగా తెల్లగా ఉంది అని ఇంతకు ముందు కాలంలో చెప్పాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పాల వంటి తెలుపని ఆ తెలుపును కూడా పాలతో పొగిడేవాళ్ళు అనమాట. అప్పటి కాలంలో పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఎందుకంటే అప్పటి పాలు స్వచ్ఛమైనవి కాబట్టి వాళ్ళు ఏదైనా మనసును కానీ ఏదైనా తెలుపును కానీ పొగడాలంటే పాలతో కలిపి పొగుడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు మనం పాలు చూసుకున్నట్లయితే అటువంటి పాలు కాదనమాట. ఇవి 90% కల్తీ కలిసిన పాలైతే ప్రజెంట్ అయితే మార్కెట్లో ఉన్నాయి అన్నమాట. ఈ కల్తీ పాలు ఎలా తయారు చేస్తారు, అలాగే ఈ కల్తీ పాలను మనం ఇంట్లో ఉండి ఎటువంటి పరికరం లేకుండా ఈ కల్తీ పాలను ఎలా గుర్తించాలి, అలాగే కల్తీ పాలు తాగడం వల్ల పిల్లలకు పెద్దలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కల్తీ పాలు ఎలా తయారు చేస్తారనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ కల్తీ పాలు తయారు చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఒక 100 లీటర్ల నీటిని అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ 100 లీటర్ల నీటిలో 5 కిలోల యూరియాని వేసి బాగా కలుపుతారనమాట. ఇలా కలిపిన తర్వాత అది పాల వంటి తెలుపు అయితే వస్తుందన్నమాట. ఇలా పాల వంటి తెలుపు వచ్చిన తర్వాత దాంట్లో నురగ కావాలి కదా, నురగ లేకపోతే చాలామంది అయితే అవి పాలుగా గుర్తించరు. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే 250 గ్రాములు అంటే ఒక పావు కేజీ డిటర్జెంట్ అయితే దాంట్లో కలుపుతారు. ఇలా కలిపిన తర్వాత దీనికి కొద్దిగా రిఫైన్డ్ ఆయిల్ అయితే కలపడం జరుగుతుంది అనమాట. ఇలా తయారు చేసిన మిశ్రమానికి వాసన అయితే ఉండాలి కదా, అంటే మనకు పాల వాసన అయితే వస్తుంది కదా. ఈ పాల వాసన కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కెమికల్ పౌడర్ని అయితే దాంట్లో మిక్స్ చేసి కలపడం జరుగుతుంది అనమాట. 40 లీటర్ల ద్రావణాన్ని 60 లీటర్ల పాలతో కలిపి మొత్తం 100 లీటర్ల కల్తీ పాలను అయితే వీళ్ళు సిద్ధం చేయడం జరుగుతుంది అనమాట. మరో షాకింగ్ విషయం ఏంటంటే మీకు తెలియదు అనమాట. అదేంటంటే ఈ కల్తీ పాలతోనే కోవా, పన్నీరు తయారు చేసి స్వీట్ షాప్లోనైతే సప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా కల్తీ పాలు అయితే ఈ విధంగానైతే తయారు చేస్తారు. అలాగే మనకు సిటీలోనైతే ఎక్కువగా పాలైతే సప్లై అయితే జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ సిటీలో పాలనైతే ఎలా తయారు చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాము. 10 లీటర్ల పాలలో సగం పాలైతే తీస్తారనమాట. సగం పాలు తీసి మిగిలిన సగం ఉంటుంది కదా, అంటే 5 లీటర్ల పాలు అయితే ఉంటాయి కదా. ఈ 5 లీటర్ల పాలలో వీళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు సగం పోస్తారనమాట. పోసిన తర్వాత యూరియా వేసి అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ కలిపేసేసి బాగా మిక్స్ చేస్తారనమాట. మిక్స్ ఉంటుంది కదా, ఆ మిక్సీలో వేస్తారనమాట. ఇలా మిక్సీలో వేసిన తర్వాత అది పాలను అలాగే ఈ కల్తీ పదార్థాలు ఏవైతే ఉన్నాయో యూరియా అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ నీళ్లు ఈ మొత్తాన్ని అది కలియబెడుతుంది కదా. ఇలా కలియబెట్టిన తర్వాత ఈ కల్తీ పాలు అయితే తయారవుతాయి అనమాట. ఇలా మిక్స్ చేసిన కల్తీ పాలు ఉంటాయి కదా, ఇలా మిక్స్ చేసిన కల్తీ పాలను గుర్తించడం చాలా కష్టం అనమాట. చూడంగానే అవి పాలలా కనిపిస్తే మనం కొనుగోలు చేస్తాం అనమాట. అలాగే సిటీలో ఇవి ఎక్కువగా సరఫరా అవుతూ ఉంటాయి అనమాట. ఇలా సరఫరా అవుతున్నప్పుడు ఎవరు కూడా దీన్ని ఎక్కువగా గుర్తించడం జరగదనమాట. దానికి కారణం ఏమిటంటే పాలు తెల్లగా ఉంటాయి, ఇవి కూడా తెల్లగా ఉంటాయి కాబట్టి వీటిలో కూడా పాల వాసన రావడానికి కొద్దిగా కెమికల్ అయితే కలపడం జరుగుతుంది కాబట్టి సో ఎక్కువగా దీన్ని అయితే గుర్తించరు అనమాట. మనం ఎక్కువ కాలం ఇటువంటి పాలు తాగామనుకోండి మనకు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట. కల్తీ పాలు ఉన్నాయి కదా, ఈ కల్తీ పాలు మనకు పాలు సప్లై చేయడమే కాకుండా ఈ కల్తీ పాలతో ఆహార పదార్థాలు కూడా చేస్తూ ఉంటారనమాట. అయితే మనం ఆహార పదార్థాలు కొనే విషయంలోనైతే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలన్నమాట. అలాగే కల్తీ పాలు గుర్తించడం చాలా కష్టమైతే పని కాదనమాట. మనం ఇంట్లోనే మనకు ఎటువంటి పనికిరాలు కొనుగోలు చేయకుండా మనం కల్తీ పాలను అయితే గుర్తించవచ్చు. అది ఎలా గుర్తించాలనేది మనం ఇప్పుడు చూద్దాము. ఒక చదునైన బండరాయి ఉందనుకోండి, ఆ బండరాయి మీద మీరు ఏం చేస్తారంటే ఈ పాలను చుక్కలుగా దాని మీద వేయండి అనమాట. ఇలా చుక్కలుగా వేసిన కొద్దిసేపటి తర్వాత దానిపైన పాలచారులు వచ్చాయనుకోండి, అంటే అది ఆవిరైపోతుంది కదా, దాంట్లో ఉన్న నీళ్లు ఆవిరైపోయిన తర్వాత అది పాలచారులుగా కనిపించింది అనుకోండి, అవి ఒరిజినల్ పాలు అనమాట. ఒకవేళ అలా పాలచారులుగా కనిపించుకోకుండా మనం వేసిన పాలు డైరెక్ట్గా మనకు వాటర్ లాగా జారి కిందకి వెళ్ళిపోయి పాల చార్లు అనేది కనిపించకుండా ఉందనుకోండి, సో అటువంటి పాలు కల్తీ పాలని మనం గ్రహించవలసి ఉంటుందన్నమాట. అలాగే కల్తీ పాలను గుర్తించడానికి మనకు మార్కెట్లో లాక్టోమీటర్ అని ఒకటైతే ఉంటుందన్నమాట. ఈ లాక్టోమీటర్ని మీరు ఆన్లైన్ ద్వారానైనా బుక్ చేసుకోండి, లేదంటే మనకు ఏదైనా షాప్లో దొరికితే ఆ షాప్లోనైనా తీసుకోండి. దీని కాస్ట్ వచ్చేసేసి 100 నుంచి 300
రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. సో దీని ద్వారానైతే మనమైతే ఈ స్వచ్ఛమైన పాల లేదంటే కల్తీ పాల అనే విషయాన్ని అయితే గుర్తించవచ్చు. అంతేకాకుండా pH స్క్రిప్ట్తో కూడా మనం కల్తీ పాలను అయితే గుర్తించవచ్చు అనమాట. pH స్క్రిప్ట్ ఉంటుంది కదా, దానిపైన ఒక చుక్క పాలు వేయండి. ఇలా వేసిన తర్వాత మనకు యాక్చువల్గా అయితే pH రేషియో 6.4 నుంచి 6.6 మధ్యన అయితే ఉంటుందన్నమాట. అలా ఉన్నట్లయితే అది ఒరిజినల్ పాలు అనమాట. ఈ pH రేషియో అనేది 6.4 నుంచి తక్కువగా ఉన్నా, అలాగే 6.6 కంటే ఎక్కువగా ఉన్నా సరే అవి కల్తీ పాలని మనం గుర్తించవచ్చు అనమాట. ఇలా కూడా మనం ఈ కల్తీ పాలను అయితే గుర్తించవచ్చు. ఈ కల్తీ పాలు తాగడం వల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే కల్తీ పాలు తయారు చేసిన తర్వాత వాళ్ళు కల్తీ పాలను మొత్తాన్ని ఒకేసారి మార్కెట్లోకి వదలరు అనమాట. రోజు రోజు కొద్ది కొద్దిగా మార్కెట్లోకి వదులుతూ ఉంటారు. అయితే ఇలా ఈ కల్తీ పాలు నిల్వ ఉంటాయి కదా, ఒక రోజు 2 రోజులు లేదంటే 3 రోజులు నిల్వ ఉంటాయి కదా. ఈ నిల్వ ఉండడానికి వీళ్ళు ఎటువంటి కెమికల్స్ వాడతారంటే దాంట్లో ఏం చేస్తారంటే సోడా అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కువ మోతాదులను అయితే దీన్ని కలపడం వల్ల ఈ పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ సోడా హైడ్రోజన్ పెరాక్సైడ్లు ఎక్కువ మోతాదులో కలిపారనుకోండి, దానివల్ల మనకు మెదడు నరాలు దెబ్బతినడం జరుగుతుంది. అలాగే జీర్ణకోశ సమస్యలు రావడానికి అయితే అవకాశం ఉందని డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. ఇక యూరియా కలుపుతారని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. ఈ యూరియా కలపడం వల్ల మనకు కళ్ళ సమస్య ఏర్పడుతుంది. అలాగే మెదడుకు సంబంధించిన హానికరమైన జబ్బులు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈకోలి బ్యాక్టీరియా కారణంగా జీర్ణకోశ వ్యాధులు, అలాగే పాల్కోనెల్లా బ్యాక్టీరియా కారణంగా టైఫాయిడ్ సమస్యలు అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే టైఫాయిడ్ రావడం జరుగుతుంది. అలాగే పలు డైరీ నిర్వాహకులు కూడా పాలపొడి అయితే తయారు చేస్తున్నారు కదా. సో ఈ పాలపొడి కూడా తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ సమస్యలు అయితే ఏర్పడతాయి అనమాట. అయితే ఈ పాలపొడిని అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా అపరిశుభ్రమైన ప్రాంతాల్లోనైతే ఇది తయారు చేయడం వల్ల జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకు వైరస్ బ్యాక్టీరియా సంక్రమించి రోగాల పాలు కావాల్సిన అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ కల్తీ పాలు తాగడం వల్ల మన పిల్లలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ కల్తీ పాలు తాగడం వల్ల పిల్లలకు ఎంట్రిక్ ఫీవర్, టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్, కడుపులో నొప్పి, వాంతులు, సో ఇటువంటి సమస్యలు అయితే ఏర్పడుతాయి ఉంటాయి అనమాట. అయితే ఈ పాలలో ఇంకోలి బ్యాక్టీరియా అని ఒక బ్యాక్టీరియా అయితే ఉంటుందన్నమాట. దీనివల్ల వాంతులు, డయేరియా, జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు అయితే రావడం జరుగుతుంది. అంటే మనం పాలను తాగడానికి కాస్తూ ఉంటాం కదా, అంటే వేడి చేస్తూ ఉంటాం కదా. ఇలా వేడి చేసేటప్పుడు మనం కంపల్సరీగా 70 degrees కంటే ఎక్కువ అధిక ఉష్ణోగ్రత వద్ద దీన్ని వేడి చేస్తే దీంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏమైనా ఉందనుకోండి, సో ఇది చనిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే పాలు తాగాలంటే మీరు పాలను 70 degrees కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత వద్ద వేడి చేశారనుకోండి, దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని అయితే చనిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీరు పాలను కొనుగోలు చేసినప్పుడు అవి కల్తీవా లేదా అనే విషయాన్ని అయితే కొనుగోలు చేయండి. అలా కొనుగోలు చేసి మీరు వాడుకుంటే మీకు అనారోగ్య సమస్యలు అయితే రావన్నమాట. సో ముందైతే మీరు పాలను తీసుకునేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.